ఒక తెలివి తక్కువ వాడి గుర్తింపు అతని మాటలతో తెలుస్తుంది. అదే ఒక తెలివైన వాడి గుర్తింపు అతని మౌనం వల్ల తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అసలు ఒక వ్యక్తి సైలెంట్ గా ఉంటే అతని వాల్యూ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చెప్పబోతున్నాను. అది కూడా నేనేదో సొంతంగా చెప్పడం కాదు, ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ బుక్స్ లో ఉన్న పాయింట్స్ ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాసిన తర్వాత దానిని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి నేను మా టీం చాలా కష్టపడ్డాం. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్ట్. సాధారణంగా ప్రతి ఒక్క మనిషి కూడా సమాజంలో రెస్పెక్ట్ ని కోరుకుంటాడు. ఆ రెస్పెక్ట్ అనేది బజార్ లో దొరికే వస్తువు లాంటిదైతే కానే కాదు. సమాజంలో రెస్పెక్ట్ అనేది తన వ్యక్తిత్వాన్ని బట్టి, తన మాటలను బట్టి అండ్ డిసిజన్ మేకింగ్ ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడ మాట్లాడాలో తెలిసిన వాడి కంటే ఎక్కడ మాట్లాడకూడదో తెలిసిన వాడు చాలా పవర్ఫుల్ అండ్ తెలివైన వాడు. ఎలా అయితే విలుకాడు వేసిన బాణం ఏ విధంగా అయితే వెళ్తుందో అదే విధంగా మౌనంగా ఉండే వారి మాటకి కూడా అంతే పవర్ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క పదం మిమ్మల్ని ఒక శక్తివంతుల్లాగైనా మారుస్తుంది లేదా విలువలేని వాడిగైనా నిల్చోబెడుతుంది. కావాలంటే మీరే ఆలోచించండి. మీ జీవితంలో కూడా కొన్ని క్షణాలు నేను ఆ టైంలో మౌనంగా ఉంటే బాగుండు అని రిగ్రెట్ గా ఫీల్ అయిన రోజులు ఉండే ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఎంత ఎక్కువగా మాట్లాడితే అతనికి అంత తెలుసు అని అనుకుంటారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో తెలిసిన వాడు మాత్రమే ఈ ప్రపంచంలో ఒక వాల్యూని కలిగి ఉంటాడు. ఈ సైలెంట్ గా ఉండడం వల్ల కలిగే 5 ప్రయోజనాల గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. నెంబర్ 1, యువర్ సైలెన్స్ విల్ కన్ఫ్యూజ్ పీపుల్. నీ మౌనం అనేది ఆపోజిట్ వ్యక్తుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే, అతను టోటల్ గా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో అతను మౌనంగా ఉన్నాడు అంటే అసలు మైండ్ లో ఏం ఆలోచిస్తున్నాడు అని ఆపోజిట్ పర్సన్ బ్రెయిన్ పని చేయకుండా అయిపోతుంది. దీని వల్ల మనకేంటి ఉపయోగం అని అనుకుంటున్నారా? ఆపోజిట్ పర్సన్ కి మన మీద ఎలాంటి ఆలోచన వచ్చిందంటే అతను మనల్ని ఎప్పటికీ శత్రువులుగా భావించలేడు. ఎందుకంటే సైలెంట్ గా ఏదో ఆలోచిస్తున్నాడు అంటే ఏదో గొప్పగా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని ఆపోజిట్ పర్సన్ కి తెలుసు. కాబట్టి దీని వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మీరు సైలెంట్ గా ఉండడం వల్ల మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారో అవతల వారు ఎప్పటికీ ప్రెడిక్ట్ చేయలేరు. సో మీ నెక్స్ట్ ప్లాన్ వారికి ఎప్పటికీ తెలిసే ఛాన్సే లేదు. యు నెవర్ బి మ్యానిపులేటెడ్. సైలెంట్ గా ఉండడం వల్ల మిమ్మల్ని ఎవ్వరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. ఎప్పుడైతే మీరు హద్దుకు మించి అతిగా మాట్లాడతారో అప్పుడు మీ వీక్నెస్ ఆటోమేటిక్ గా బయటపడిపోతాయి. బట్ మీరు సైలెంట్ గా ఉండడం వల్ల మీ వీక్నెస్ ఆపోజిట్ పర్సన్ ఎప్పటికీ తెలిసే ఛాన్సే లేదు. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి టైంలో కూడా మ్యానిపులేట్ చేయలేరు. దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, అవతల వారు ఆడించే ఆటలో మీరు ఎప్పటికీ ఒక పావులాగా మిగిలిపోలేరు. నెంబర్ 3, పీపుల్ రెస్పెక్ట్ యూ. సైలెంట్ గా ఉండడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఇదే. ప్రపంచమంతా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఎల్లప్పుడూ సైలెంట్ గా ఉండేవారు ఎప్పుడైతే మాట్లాడతారో ఆ మాట అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చిల్లర మాటలు చెప్పే వాళ్ళకి ఎప్పటికీ సమాజంలో వాల్యూ ఉండదు. కావాలంటే మీ రియల్ లైఫ్ లో మీరు ఫేస్ చేసిన దాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టుపక్కల వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. అతిగా మాట్లాడే వారిని ఎంత చులకనగా చూస్తారు, కానీ సైలెంట్ గా ఉండే వారిని ఎవ్వరు కూడా అలా అనుకోరు. సో సమాజంలో అంతో ఇంతో రెస్పెక్ట్ కావాలి అంటే ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ సైలెంట్ గా ఉండాలో తెలిసి ఉండాలి. అండ్ నెంబర్ 4, సైలెంట్ గివ్స్ యూ అటెన్షన్. ఎప్పుడైతే నీ మాటలకు సమాజంలో వాల్యూ లేదు అని తెలుస్తుందో, నేను చెప్పేది ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటారో అలాంటి వారికి ఈ పాయింట్ అనేది చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అసలు మిగతా వారు మీ మాట వినకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్కువగా మాట్లాడే వారి మాటలు చాలా మంది వినరు. సో సైలెంట్ గా ఉండేవారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా సైలెంట్ గా ఉండేవారు మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా అటెన్షన్ వస్తుంది. మీ మాటలకంటూ ఒక పవర్ ఉంటుంది. సో మాక్సిమం సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాయింట్ నెంబర్ 5, సైలెంట్ మేక్ యూ వైజ్ మ్యాన్. ఈ ప్రపంచంలో మీ గురించి ఎవరికైతే ఎక్కువగా తెలుసు అంటే అది మీకు మాత్రమే. మీతో మీరు మాట్లాడుకునే ఆ క్షణం ఈ ప్రపంచంతో మీరు మాట్లాడిన దాంతో సమానం. నీ బలం, నీ బలహీనత నీకంటే ఎక్కువగా తెలిసిన వారు ఈ ప్రపంచంలో మరెవ్వరు ఉండరు. ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చొని మీతో మీరు మాట్లాడుకొని చూడండి, అసలు ప్రెసెంట్ నా సిచ్యువేషన్ ఇలా ఎందుకు ఉంది, దీనికి రియల్ రీజన్ ఏంటి అని 100% దానికి సమాధానం దొరుకుతుంది. ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుందో తెలుసా? మీరు హద్దుకు మించి మాట్లాడే దానికంటే కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇలాంటి థాట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎక్కువగా మాట్లాడడం వల్ల సమాజంలో వాల్యూ పోతుంది తప్ప ఎప్పటికీ పెరగదు. అలాగే సైలెంట్ గా ఉండడం వల్ల వాల్యూ పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు డైలీ తెస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.